కృష్ణుడు ఒక దేవుడుగా నుంచొని చేసిన గీతోపదేశం తప్ప మహాభారతం మొత్తం మంచి చెడులు ఉన్నాయి, ఆన్సరే గీతా సారాంశం. సో ఇప్పుడు కూడా రియల్ టైమ్ లో మనం అవే అప్లై చేసుకోవాలనేది గీతా సారాంశం. అంతే, అప్పుడు ఉన్నాయి తప్పులు, ఇప్పుడు కూడా ఉన్నాయి. అవన్నీ తప్పులు చెడులు చూపించి దానికి ఆన్సర్ గీతా సారాంశంలో ఇచ్చారు. భగవద్గీత దానికి ఆన్సర్స్ అన్ని మిస్టేక్స్ కి ఇప్పుడు మనకు జరుగుతున్నాయి కదా సార్, అవి చెయ్యకుండా తెలుసుకోవడమే భగవద్గీత. మనం చేసే పనులు మెల్లిమెల్లిగా తప్పులు తగ్గిపోవాలి. తప్పు అనే ఫస్ట్ థింగ్ నాకు నచ్చంది కూడా ఈ హిందూ ధర్మంలో తోపు అంటారు కరెక్ట్, తప్పులు కూడా ఉన్నాయని ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. అది నచ్చదు నాకు. ఇప్పుడు ఇక్కడ ఈ మహాభారతం దగ్గర కూడా అదే నాకు వెంటలెక్కదు. అర్జునుడు తోపు ఏం తోపు? ఏకలవ్యుడు వేలు కోసేసినందుకు తోపు, కర్ణుడిని సూతపుత్రుడని తిట్టి బయటికి నెట్టేసినందుకు తోపు అర్జునుడు. నిజంగా వీళ్ళిద్దరు నిలబడి ఉంటే అర్జునుడు ఏ మూలకు వచ్చేవాడు? వాస్తవంగా మాట్లాడుకుంటే నిజంగా అహంకారం ఎవరికి? కర్ణుడికి. మరి ఈయనకి అసలు ఏకలవ్యుడికి ఎంత ఇది గురువు స్టాట్యూని పెట్టుకొని నేర్చుకున్నాడు ఆయన. అది ఏంటిది మరి? నాకు అదే ఇట్లాంటివి కూడా యాక్సెప్ట్ చేసి నువ్వు చెప్పు. అదే అంటున్నా, ఇప్పుడు 100 రూపాయలు దానం చేసినందుకు వాడు గొప్పడే, కానీ దాని ముందు వాడు చేసిన ఏదో పనులు కూడా చెప్పాలి. అది నా ఉద్దేశం. అంతేగాని 100 రూపాయలు దానం ఇచ్చాడని డబ్బులు కొట్టుకుంటూ తిరగటం అనేది కరెక్ట్ కాదు. పాయింట్ అర్థమైంది కాదు. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, అంతే, రైట్. బట్ వాట్ అబౌట్ ప్రాక్టీసెస్ అంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటిది మరి? గీతని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది క్వశ్చన్. ఇక్కడ చేయాలి కదా ఖచ్చితంగా. గీత ఈజ్ నాట్ పర్ఫెక్టా అనేది క్వశ్చన్ వస్తుంది. గీత పర్ఫెక్టా కాదా అనేది గీత దాకా వెళ్లే ముందు మనుషుల దగ్గర మనం డిస్కస్ చేస్తే ఇది సార్ గీత అంటే దేవుడు దాకా వెళ్ళట్లేదు సార్. మనం ఏంటంటే దేవుడు అనే విషయం కూడా కష్టం అర్థం చేసుకోవడం. దేవుడు మనం అర్థం చేసుకోవడం లేదు, దేవుడి విషయం తర్వాత మాట్లాడుతుంది. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు సుప్రీమా కాదా అనేది కూడా తర్వాత విషయం. ఫస్ట్ ఆయన చెప్పిన విషయాలు అర్జునుడు కృష్ణుడు మధ్యలో జరిగిన డిస్కషన్స్ లో సమాజానికి ఉపయోగపడతాయా లేవా అనేది క్వశ్చన్. సమాజానికి ఉపయోగపడదు, ఇది అసలు వరస్ట్ బుక్ అని సమ్ పీపుల్ ఆర్ పోర్ట్రేయింగ్ ఆన్ దిస్, రైట్. మహాభారతం అనే స్టోరీ నడిచినప్పుడల్లా ప్రతి ఒక్కరిలో మిస్టేక్స్ కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ హ్యూమన్ బీయింగ్ కాబట్టి న్యాచురల్ మిస్టేక్ చేయడం, ఇక్కడ ఇంటెన్షన్స్ అనేవి ఇంపార్టెన్స్ ఉంటాయి అన్నమాట. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే మీరు చేసే ప్రతి పనిలో దోషం ఉంటుంది, దోషం ఉన్నప్పటికీ కూడా స్వధర్మాన్నే పాటించాలంటాడు. ఈ విషయంలో నాకు ఒక డౌట్ ఉంది సార్. మీరు అన్నట్టు ఇప్పుడు అందరి వైపులా తప్పులు ఉంటాయి అన్నట్టు, మీరే ధర్మాలు స్వధర్మాలు అన్నట్టు. ఇప్పుడు శకుని చేసింది కరెక్ట్ అని శకుని చేసింది సరే అబద్ధాలే కదా. శకుడు చేసేది అబద్ధాలు మాట్లాడుకుంటూ అంటే ఎంకరేజ్ చేస్తాం. చెప్తా, దాన్ని బట్టి మీరు మళ్ళీ అదే అంటారు హోలిస్టిక్ గా ఆలోచించాలి. నేను అసలు బేసిక్ స్టోరీ చెప్తాను, చెప్పు. ఓకే, మీకు ఒక చెల్లెలు ఉంది సార్. ఓకే, మీకు ప్రాణం మీ చెల్లెలు అంటే చిన్నప్పటి నుంచి అసలు తను లేకుండా నిద్రపోలేదు మీరు. అంతా బాగుంది, పెరుగుతున్నారు, పెళ్లి ఏజ్కి వచ్చారు మీరిద్దరు. మీరు ఏదో ఒక ట్రైనింగ్ అని చెప్పేసి వేరే స్టేట్కి వెళ్ళారు. అక్కడ ఒక 1 మంత్ మీరు కనెక్షన్ కట్ అయిపోయింది, ఇంట్లో అంతా కమ్యూనికేషన్ లేదు. ఈ నెల రోజుల్లో ఏం చేశారంటే మీ చెల్లెలకి పెళ్లి చేసేసారు. ఎవరితో పెళ్లి చేశారు? ఒక ఎలా చెప్పాలంటే గుడ్ పర్సన్ బ్యాడ్ పర్సన్. గుడ్ బ్యాడ్ కూడా కాదు, అక్కడ నాన్ ఎలిజిబుల్ పర్సన్ తో చేశారు సార్. మీరు చిన్నప్పటి నుంచి అంత ప్రేమగా పెంచుకున్న చెల్లెలకి మీకు ఎలాంటి మూడు రావాలో మీకు మైండ్ లో ఒక ఇది ఉంటది. అసలు దానికి కంప్లీట్ గా డౌన్ గా ఉన్న మనిషితో పెళ్లి చేస్తారు మీ చెల్లికి తీసుకెళ్ళి. మీరు 1 మంత్ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మీకు ఆ విషయం తెలిసింది. మీ నెక్స్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది? తర్వాత మీరు వెళ్ళి చూసి నిజంగా అసలు హీఈస్ నాన్ ఎలిజిబుల్, వాడెవడైతే పెళ్లి ఇచ్చారో పెళ్లి చేసి వాడి వల్ల మీ చెల్లెలు కూడా బాధపడుతుందని మీరు కళ్ళారా చూసారు. కళ్ళారా చూసిన మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇంకా బాధపడుతుంది. తెలిసినప్పుడు ఎంత కోపం వచ్చిందో మీకు కళ్ళారా చూస్తే దానికి మించిన కోపం వస్తుంది. మీరు నెక్స్ట్ చేసే స్టెప్ ఏంటి?
అసలు మా చెల్లెని చెల్లెలు రిటర్న్ తీసుకొస్తారా? చెల్లి రాదు కదా. అదే రిటర్న్ తీసుకురావాలి. ఎందుకు ఇది అసలు సరే, అది కుదరదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పని జరగడానికి గల కారణం ఎవరో తెలుసుకొని, సపోజ్ ఒక మీడియేటర్ చేశారు అనుకున్నాం అవన్నీ, ఆ మీడియేటర్ మీద ఖర్చు తీర్చుకుంటారు అనుకుంటారా? అనుకుంటాం. అనుకుంటాం. ఈ స్టోరీ అర్థమైందా మీకు? అర్థమైపోయింది. ఇదే ప్లేస్ లో శకున్ ఉన్నాడు. శకున్ లేని టైంలో అసలు ఎవరి పేరేంటి? కాదు, చెల్లెల పేరేంటి? గాంధారికి అసలు చీకటి అంటే భయం. అవునంట. ఎంత భయం అంటే అసలు జస్ట్ కరెంట్ పోయినా, లైట్లు ఆగిపోయినా తట్టుకోలేదు ఆవిడ. అసలు అంత అందగత్తె, అంత రాజ్యానికి రాణి, అంత సుకుమారంగా పెరిగిన ఆవిడ్ని భీష్ముడు వచ్చి శకున్ ఉన్నాడు ఆ టైంలో, తీసుకెళ్లిపోయి పెళ్లి చేస్తాడు. ఎవరితో చేస్తాడు? గుడ్డోడు. ఆయన పేరేంటి? ధృతరాష్ట్రుడితో పెళ్లి చేస్తాడు. ధృతరాష్ట్రుడు గుడ్డి అతను కాబట్టి ఈవిడేం చేస్తాడు? గాంధారి నేను కూడా కళ్ళ గంటలు కట్టేసుకుంటాను అంటుంది. ఆయన అలాగా నేను జీవితం చేస్తాను అంటుంది. ఇదంతా శకుని లేడు కాబట్టి ఇదంతా జరిగిపోతుంది. శకుని వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇలా గాంధారికి పెళ్లి అయిపోయింది అని తెలుస్తుంది. ఫస్ట్ కోపం వస్తుంది, తర్వాత వచ్చి చూస్తే కళ్ళ గంతలు కట్టుకొని ఉంటుంది గాంధారి. అది చూస్తే ఇష్టం వెంట లేకపోతుంది. దీనికి అంతటికి కారణం ఎవరు? భీష్ముడిని ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఆయన గంగాపుత్రుడు ఏం చేయలేకపోతాడు. డైరెక్ట్ గా ఏం చేయలేడు ఆయన. ఖచ్చితంగా కక్ష అయితే సాధించుకోవాలి. సో ఏం చేస్తాడు? నెక్స్ట్ వంశాన్ని నాశనం చేయాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు భీష్ముడికి ఇష్టమైన వాళ్ళు ఎవరు? పాండవులు. పాండవుల్ని రాజు చేద్దాం, కింగ్డమ్ అనుకుంటారు. ఆ పాండవుల్ని ఎలాగైనా నాశనం చేస్తే భీష్ముడిని నాశనం చేసేసినట్టే. ఆ ఐడియాలజీతో స్టార్ట్ అయ్యి కౌరవుల్ని ముసుగొలుపుతాడు అనమాట. ఎవరి మీదకి? పాండవుల మీద. ఇప్పుడు ఇందులో శకున్ చేసిన తప్పే ఉంటుంది. అవునా? స్వార్థం కోసం. ఏం స్వార్థం? ఏంటి ఇక్కడ శకుని స్వార్థం? స్వార్థమే కదా. ఏముంది? నా చెల్లె మీరు అన్నారు కదా సార్ ఇప్పుడే, మరి నాలో కూడా స్వార్థం ఉంది కదా. ఉంది కదా, మరి కామన్ కదా అది. ఇప్పుడు అలాంటప్పుడు మరి నా భార్య ఏం చేశారనే కదా మరి పాండవులకు కూడా స్వార్థం. నా భార్యను అవమానించారనే కదా మరి అది స్వార్థం కదా. మరి ఎక్కడ లేదు స్వార్థం. కానీ భార్యని అవమానించిండ్రు కాబట్టి నేను యుద్ధం చేస్తున్నాను అనేది కాదు కదా. మరి ఏం చేసిన ఓవరాల్ ఇంటెన్షన్స్ కదా. ఒక్క తప్పునే బేస్ చేసుకుని చేయలేదు. సింపుల్ గా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ అజెండా ఏంటి? పాండవుల్ని నాశనం చేయాలని సార్. ఇదే వాళ్ళ అల్టిమేట్ ఎజెండా కౌరవులది. కౌరవుల ఇంటెన్షన్ ఓన్లీ పాండవులు మాత్రమే కాదు, రాజ్యం కూడా కావాలి. అవును, రాజ్యం. మరి ఇంకా పాండవులు నాశనం చేస్తే రాజ్యం ఆఫీస్ వస్తుంది కదా వాళ్ళకి. రాజ్యాన్ని అనుభవించాలనే కోరికలు కూడా ఉన్నాయి. అవును, రాజ్యం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. రాజ్యం లేకుండా ఉండలేరు వాళ్ళు. రాజ్యము, ప్రజలు వాళ్ళందరినీ ఒక కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ దీంట్లో ఈ శకుని కూడా తోడైపోయాడు వాళ్ళకి. శకుని ఎందుకు తోడు అని ఇప్పుడు ఈ టాపిక్ అంతా శకుని దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి శకునికి ఇందులో తప్పు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు సార్. 100% ఉంది. ఒక శకుని ఇప్పుడు సరే జరిగింది ఏదో జరిగింది, నా చెల్లి పిల్లలైనా బాగుండాలి, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ అయినా బాగుండాలి అనుకుంటే వాళ్ళని మంచి దారిలో పెట్టి నడిపిస్తాడు కదా. సరే ఓకే. శకుని ఒకవేళ మంచోడైతే, శకుని ఒకవేళ మంచోడైతే ఆయన లేనప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ లేదండి, లేదు. సో ఫర్దర్ గా ఆయన తీసుకున్న మూవ్ ధర్మం వైపు ఉంటుందా అధర్మం వైపు ఉంటుందా అనేది ఆలోచించాల్సిన విషయం. అది అప్పటి వరకు జరిగింది అధర్మం అని మనం అనుకుంటున్నాం. అది ఏ రీజన్ వల్ల జరిగింది అనేది నాకు తెలియదు కదా. ఇప్పుడు పుట్టివాడు కదా, ఆయనకి రాజ్యాభిషేకం చేయాలంటే పట్టాభిషేకం, పెళ్లి కావాలి. పెళ్లి కావడానికి ఒక కన్యను ఎదుగుతారు. అప్పుడు తెలుస్తుంది గాంధారికి 100 మంది పుత్రుల వరం ఉంటది అని. ఓకే, అప్పుడు వీళ్ళ రాజ్యం పెద్దగా అవుతుంది కదా. అందుకని వెళ్ళి వాళ్ళ నాన్నని కలుస్తాడు గాంధారి వాళ్ళ. భీష్ముడు ప్రమాణం చేసేసాడు వాళ్ళ నాన్నకి, నేను ఈ కురు వంశంని ప్రతిష్టని కాపాడుతానని. దానికోసం ఆయన జీవితమే త్యాగం చేస్తాడు. పెళ్లి చేస్తాడు. అదే అందుకే లాస్ట్ ఆయన ఈ బాణాల మీద హంబు
ఏమంటారు దాన్ని? పాదం అంతదానికి పట్టుకోవడం. ఉంటది ఆయన క్లాస్ లో. ఆయన వల్లే మొత్తం స్పాయిల్ అయ్యేది, ఆయననే మొత్తం. ఆయనకి కొన్ని తెలిసి చేస్తాడు, తెలియక చేస్తాడు. తప్పులు ఉంటాయి, ఆయన చేసే మంచి పనులు కూడా ఉంటాయి. అందుకని గురుగారు అంటారు లాస్ట్ కదా, మనము బోధిస్తాడు. ధ్యానంకి వెళ్తాం చూడు, గురుగారు అంటారు మనం చేసే తప్పులు 3 రకాలు ఉంటాయి. ఒకటి నీళ్ళ మీద రాసినట్టు ఉంటుంది, ఒకటి శాండ్ మీద రాసినట్టు, ఒకటి రాయి మీద రాసినట్టు ఉంటుంది. మీరు నీళ్ళ మీద రాసే తప్పులు చేస్తే ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఉండి తర్వాత వెళ్ళిపోయాడు. కానీ చిన్న చిన్న అబద్ధాలు ఆడడం, ఏదో తెలియక చేయడం తప్పు. ఓకే, ఒకరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. కొన్ని తప్పులు ఎట్లుంటాయంటే కొంచెం టైం పడుతుంది వెళ్ళడానికి, అంత ఈజీగా బయట రాలేము. కొన్ని తప్పులు ఎట్లుంటాయంటే ఎప్పటికీ లైఫ్ టైం మనం ఏం చేంజ్ చేయలేము, కానీ అలాంటి తప్పులు కూడా జరుగుతాయి మనతో. సో అలాంటి తప్పులకు దూరంగా ఉండాలని చెప్తాడు అనమాట గురువు గారు. రైట్. ఇప్పుడు మనము మందు సిగరెట్కి అలవాటు పడ్డాం అనుకో, అది కొంచెం వరకు నీ హెల్త్ని ఖరాబ్ చేస్తూ ఉంటుంది. అది వేరే వాళ్ళకి కూడా అలవాటు చేసినాం అనుకో, అని ఏమంటాడంటే ఆల్కహాల్ అనేది ఇట్ ఈస్ హర్టింగ్ యూ, నాన్ వెజ్ అనేది హర్టింగ్ సంబడి ఎల్స్. సో ఆ పాపం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆల్కహాల్ నుంచి బయటపడ్డా సరిగా నాన్ వెజ్ నుంచి బయటపడ్డా కానీ నువ్వు హర్టింగ్ సంబడి కదా సార్. ఇప్పుడు it happens. మీరు తాగితే మీ ఫ్యామిలీ స్పాయిల్ అవుతుంది, ఇది కూడా ఇండైరెక్ట్ గా అందరినీ స్పాయిల్ చేసేస్తుంది. రైట్. అంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచించినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ ఫ్యామిలీ ఆల్సో. ఎందుకంటే నువ్వు హర్ట్ చేసుకోవడం, వేరే వాళ్ళని హర్ట్ చేసుకోవడంలో కూడా ఉంది. అంటే నేను అంటుంది అట్లని కాదు, ఆ లెవెల్స్ అనేది చెప్తాను. స్మోకింగ్ అనేది ఉంది టు సమ్ ఎక్స్టెంట్, అది యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఆల్సో డేంజరస్ ఓన్లీ. బట్ అది ఎట్లుంటుందంటే ఉసుక మీద రాసినట్టుగా ఉంటుంది అనమాట. కొద్ది రోజులకు నువ్వు మానుకోగలిగితే ఇట్ హెల్ప్స్ యూ. కానీ ఇప్పుడు హర్టింగ్ అదర్స్ అంటే ఇప్పుడు ఏదైనా తినాలంటే నువ్వు చంపకుండా తినలేవు కదా. మాంసం తినాలంటే నువ్వు చంపాలి, చంపడం అంటే హర్ట్ చేయకుండా నువ్వు తినలేవు అనమాట. అంటే హర్టింగ్ ఈస్ బికమింగ్ ప్రామినెంట్ కాబట్టి అది ఆల్మోస్ట్ లైక్ రాక్ మీద రాసినట్టు అయిపోతుంది అనమాట, చెరిపేయలేము. సో అరే నువ్వు అంటున్నట్టు అన్ని సిచ్యువేషన్లలో మనకు అన్యాయం జరుగుతుంటది, కానీ ఆ మూమెంట్ కూడా న్యాయం వైపు ఉండే ప్రయత్నం చేసే వాళ్ళు గ్రేట్ అనమాట. అది నీకు ఓవరాల్ మహాభారతంలో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అట్లా అని కాబట్టి నువ్వు క్యారెక్టర్ మీద ఫోకస్ చేయొద్దు. అదే ఏ తప్పు చేస్తే దానికి పనిష్మెంట్స్ అనేది ఉంది. నేచర్ ఈస్ టేకింగ్ రివెంజ్ విత్ ఎవ్రీబడి. ఇప్పుడు నేచర్ తన స్వార్థం చూసుకుంటుందా అంటే స్వార్థం అన్నారు దాన్ని, అక్కడ ధర్మం అంటారు. పక్కన పెట్టి ఆలోచిస్తేనే చాలా కష్టం నేచర్ లో బ్రతకడం, నేచర్ ని రెస్పెక్ట్ ఇవ్వడం, నేచర్ నుంచి నేర్చుకోవడం. చూడు ఇప్పుడు అన్ని కంట్రీస్ వారికి ప్రిపేర్ అయిపోయినాయి అనుకో, అందరూ ఒకదాని ఒకరు బాంబులు వేసుకుంటారు. కొద్దిసేపటికి ఏమైతే బాంబులు అయిపోయిన తర్వాత బాంబులు వేసుకుంటారు, అయిపోయిన తర్వాత మనం బ్రతకలేం. బయట ఎయిర్ పొల్యూషన్ అంతా రోగాలు వచ్చి స్కిన్ బర్న్ అయిపోయి చచ్చిపోతాం మనం. ఎంత భయంకరం తెలుసు అది. ఈ కామన్ సెన్సెస్ ఇవన్నీ ఆల్మోస్ట్ గీతలో ఇంబైబ్ చేసి ఉన్నాయి అనమాట. గీత ఎంత నీకు ఇన్స్పైర్ చేస్తుంది అంటే నువ్వు ఒక చీమని చంపాలని ఆలోచించమంటుంది. అది ఎకో సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది కదా, నువ్వు అట్లెట్లా నువ్వు యాక్షన్ తీసుకుంటున్నావు. యూ డోంట్ వాంట్ లివ్ ఫర్ లాంగర్ టైమ్ అని అంటే ఈ రోజు మన అదృష్టవంతులం. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ లో అసలు ఏంటి ఇదేంటి ఇలా ఉంది, ఇలా ఉండాలి కదా, ఇలా ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి అన్ని ఇయర్స్ నుంచి దాని మీద స్టడీ చేసి దాన్ని లైఫ్ లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. భగవద్గీత వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యి ఉంటాయి స్టార్టింగ్ లో. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళాలి, ఏంటి, ఎందుకు చదువుకోవాలి, నేను ఎందుకు దీనికోసం లైఫ్ పెట్టాలని చాలా ఆలోచించుంటారు కదా. మరి వాళ్ళకి ఎలాంటి ఆన్సర్స్ దొరికినాయో, అసలు వాళ్ళు ఎలాంటి పీపుల్ ని కలిసారు, వాళ్ళకి ఇలాంటి ఎన్ని డిబేట్స్ జరిగితే లైఫ్ లో లాస్ట్ స్టేజ్ కి వచ్చారో అనిపిస్తుంది. అసలు భగవద్గీత రాసిన సిచ్యువేషన్ కానీ వాళ్ళు అన్ని సబ్జెక్ట్ కానీ భగవద్గీత గ్రేట్ బుక్ అని చెప్తారు అన్నది ఏదో చెప్తా అంటున్నారా? ఏవి అరే నేను అంటున్నదే నేచర్ అనుకుంటే నేను అంటున్నదే వాళ్ళు రాసిన వాళ్ళు మహాభారతం రాసిన వాల్మీకి రామాయణం కదా. అప్పట్లో హిస్టోరియన్స్ వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ వినాయకుడిని పిలిచి రాయించారు అని అంటారు. పెన్ను ఎత్తకూడదు, అరే ఇప్పుడు జరగలేదు అనేది మనం ప్రూవ్ చేయలేము. కంటెంట్ మీదనే ఫోకస్ చేయాలి ఎప్పుడైనా సరే. అది తెలుసా మీకు? అవును, కర్ణుడు సూతపుత్రుడు కాదు. కర్ణుడు ఎవరు? సూర్యుడికి పుట్టిన పుత్రుడు ఒకటే, కానీ అది తెలియదు బయట. కానీ దీంట్లో కులం అనేది ఇక్కడ వచ్చింది. అది అదే కదా సార్ చెప్తుంది. సూతపుత్రుడు అర్జునుడు దుర్యోధనుడిని ఓడిస్తాడు సార్. వీళ్ళంతా విద్య నేర్చుకున్న తర్వాత వీళ్ళిద్దరికి పోటీలు పడతారు, పాండవులకి కౌరవులకి. ఫస్ట్ టైం అన్నమాట. వీళ్ళు చిన్నప్పటి నుంచి విద్యలు నేర్చుకుంటారు కదా ద్రోణాచార్య దగ్గర. ఇప్పుడు రాజ్యాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్నట్టు
ఎవరు ది బెస్ట్ అని తెలుసుకోవడానికి ఫస్ట్ టైం ఇద్దరికి పోటీలు పెడతారు. అందులో మనోడు అర్జునుడు, ఇటువైపు ఎవరు దుర్యోధనుడు నుంచొని పోటీ పడుతూ ఉంటారు అనమాట. పోటీ పడుతూ ఉంటే దుర్యోధనుడు ఓడిస్తాడు అర్జునుడు. ఓడించగానే ఈ రాజ్యంలోనే ఈ లోకంలోనే ఈ విల్లుని అర్జునుడు ఓడించగలిగిన వాడు ఎవ్వడు లేడని ద్రోణాచార్యుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఎంటర్ అవుతాడు కర్ణుడు. కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వస్తే నాకు కూడా విద్యను నేర్పించమని నేను ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తే నేను సూతులకి విద్య నేర్పించేదేంటి, అసలు నా అర్హత తెలుసా నీకు, నేను ఓన్లీ క్షత్రియులకి నేర్పించే ఇది వాడిని, నేను మీకు నేర్పించేదని నీలాంటి వాళ్ళకి నేను నేర్పించని పొమ్మంటాడు. రాంగే కదా మరి, ఒక్క నిమిషం, నువ్వు రాంగ్ కదా. ఇప్పుడు నేను నేర్పించడం వేరు, కులాన్ని పట్టుకొని నువ్వు ఇది చీప్ గాడివి నేను నేర్పించడం అనేది కరెక్ట్ కాదు. నేర్పించకపోవడం ఓకే, నేను నీకు నేర్పించాను, నేను ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆక్యుపైడ్ గా ఉన్నాను, వీళ్ళ దగ్గర నేను ఒప్పుకున్నాను కదా, నేను రాజులకు మాత్రమే అలా చెప్పడు, అలా చెప్పడు, ఆయన అవమానిస్తాడు. అందుకే అంత కసిగా వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకుంటాడు. పరశురాముడి దగ్గర పరశురాముడికి కూడా ఆయన క్యాష్ చెప్పాడు, ఎందుకంటే అందరికి సూతపుత్రుడు అంటే విద్య నేర్పించలేదు. పరశురాముడు కూడా ఫస్ట్ నువ్వెవరు అని అడుగుతాడు, నువ్వెవరు అంటే అక్కడ అబద్ధం చెప్పడానికి చాలా సార్లు ఆలోచిస్తాడు. సూతపుత్రుడు అని చెప్పాడు, బ్రాహ్మణుడిని అని వెళ్లే ముందే పిల్లక వేసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ కందిరి గుట్టి నొప్పి భరించుకుంటే అదే కదా జరిగేస్తుంది. మరి ఇప్పుడు ఆ కర్ణుడు పట్టిన కష్టాలకి ఎవరు సార్ సమాధానం? కుల వ్యవస్థ నిజంగా ఉంది సార్ మహాభారతంలో, మనం అంత ఇదిగా చేయించుకొని చూపించుకోవాల్సినంత అవసరం లేదు. కానీ కుల వ్యవస్థనే ఇప్పుడు పొద్దున్న నన్ను ఇందాక మీరు ఇస్తాను వాళ్ళని ఆడు మాట్లాడడానికి వెళ్ళారు కదా, నాకు పక్కన అడుగుతున్నాడు, వీళ్ళంతా బాగానే చేస్తారు కదండి, కానీ భగవద్గీత ఇచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని ఇస్తారండి, అదే నచ్చదు నాకు అన్నాడు. మీరు చెప్పుల దగ్గర ఆగిపోతే నేనేం చేయగలిగింది లేదండి, చెప్పుల దగ్గర ఆగిపోయారు మీరేమో, వాళ్ళు ఏం చెప్తారో కూడా వినకుండా మీరు వాళ్ళ కాళ్ళ దగ్గరే చూసుకుంటూ కూర్చున్నారు, మేము ఏం చేయగలుగుతాం చెప్పండి మేము అన్నా నేను ఏం మాట్లాడలేను, సైలెంట్ అయిపోయాడు. అట్లా ఒక్కొక్కళ్ళ దృష్టి ఒక్కొక్క దగ్గర ఆగిపోతుంది సార్. అలా వీడిది కులం దగ్గర ఆగిపోయింది, ఈ సత్యాన్వేషవాడిది. కానీ నిజంగా కులం అనేది ఉంది మహాభారతంలో సార్. మహాభారతంలో కూడా చాలా తప్పులు ఉన్నాయి సార్. అదే అంటున్నా కదా, గీతోపదేశం జరిగే వరకు ద్రోణాచార్యుడు తక్కువడేం కాదు. ద్రోణాచార్యుడు, భీష్ముడు, ఇంకెవరికి గీతోపదేశం చేశారు, కర్ణుడికి, ఇంకా అర్జునుడికి, ఈయన కూడా కాదు, ద్రౌపది వాళ్ళ నాన్న కూడా మామూలుడు కాదు. ద్రౌపది వాళ్ళ నాన్న భీష్ముడి మీద కోపంతో యజ్ఞం చేసి, భీష్ముడు కాదు ద్రోణాచార్యుడి మీద, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, గురువు ద్రోణాచార్యుడు, ద్రౌపది వాళ్ళ నాన్న ఇద్దరు ఫ్రెండ్స్. అదే ఈ శిఖండి పుట్టేది ఈయనకే కదనే, భీష్ముడిని చంపడానికే కదా. భీష్ముడి మీద కోపం, ఆ రాజ్యం మీద కోపంతో చేస్తాడు యజ్ఞంతో పిల్లల్ని అంటారు. ఎవరు ద్రౌపది అలా పుట్టిందే, శిఖండి అలా పుట్టిందే, ఇంకొక వాళ్ళ కొడుకు కూడా అలా పుట్టినాడు. అట్లా అంతా జరిగేవన్నీ ఎదవే మనం కవర్ చేసుకొని ఓన్లీ గీత ఇది ఏమంటాం భగవద్గీత మాట్లాడేటప్పుడు ఇదిగా చెప్పుకుంటాం, కానీ మహాభారతంలో గీత జరిగేదాకా మహాభారతంలో జరిగినవన్నీ పెంటలేదు. కానీ మనకు తెలియదు కదా, ఇప్పుడు మహాభారతం సీరియల్ వరకే, సీరియల్ కాదే బాబు, నేను నిజంగా కూడా తెలుసు. ఎలా తెలుసు నీకు? ప్రవచనాలు చెప్తారు కదనే చదువుతూ మహాభారతం, అది ఆ బుక్ నిజంగా యాజ్ ఇట్ ఈజ్ ఉంటది, ఎక్స్ప్లెనేషన్ ఉంటది. ఇక్కడ బయట చెప్పేదంతా గీత ఒక్కటే, అది కూడా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి, కృష్ణుడు కూడా దేవుడు లాగా నుంచొని మాట్లాడాడు కాబట్టి అందులో ఉంటుంది సార్ వాల్యూ. అదే ఏదో మంచి ఇది ఉంటది, దాని మీద డిస్కషన్ అంత హ్యూజ్ గా జరుగుతుంది. ఒక దేవుడు ప్లేస్ లో నుంచొని మాట్లాడతాడు కాబట్టి కృష్ణుడు. అసలు అది కాక మిగతావి చూస్తే ప్రతి ఒక్కటి అలానే ఉంటాయి మహాభారతంలో. ఓకే, నువ్వు ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తావు, నువ్వు ఏం చేసినా అంటే మహాభారతంలో చాలా తప్పులు ఉన్నాయి. అవును, తప్పులు కాదు, మామూలుగా మన సొసైటీలో జరిగేవే మహాభారతంలో కూడా జరిగినాయి.
ఇప్పుడు మహాభారతం ఏమి పెద్ద గొప్ప ఇప్పుడు కదా, అందుకే వీళ్ళు మహాభారతం తోపులు life వీళ్ళు పెద్ద example పురుందులు. ఉంది. అర్జునుడు కూడా ఎదవేశారు, కాదు గట్టిగా కదా. మాట్లాడుతు. నిజంగా గీతోపదేశం జరిగే ముందు దాకా ఎందుకు అదే అంటున్నా. అర్జునుడు నాకు కర్ణుడు అనలేదు. అన్నాడు, అనలేదు. అదే కదా నేను చెప్తున్నా. అర్జునుడు ఫస్ట్ యుద్ధం, భీముడు అంటాడు, అర్జునుడు కూడా అంటాడు, అర్జునుడి ప్లేస్ లో నవ్వుతాడు. అర్జునుడు కూడా ఒక నిమిషం ఏమంటాడు అర్జునుడు ఏమంటాడు? అర్జునుడు కూడా నవ్వుతాడు. సూతపుత్రుడితో నేను చేయను అనగానే వీళ్ళు నలుగురు నవ్వుతుంటే అర్జునుడు కూడా నవ్వుతాడు చేయనని. ఓకే, నువ్వు వినలేదా? అర్జునుడికి ఆ ఉద్దేశం లేదు. అర్జునుడికి సరిపోటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఓకే అని నేను అంటాను సార్. నువ్వు అనడం కాదు, అందులో నేను చూసింది అదే. రెడీ అర్జునుడు. సరే నేను అర్జునుడు హ్యూమన్ బీయింగ్ కాబట్టి తప్పులు చేయడం తప్పేం లేదు కదా. లాస్ట్ కి కర్ణుడికి ఎంత అన్యాయం జరుగుతుందంటే ఈ ఇవి కూడా తీసేసుకుంటారు, కవచ కుండలాలు కూడా తీసేసుకుంటారు. ఇంకా అంటే అదే కృష్ణుడు మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నేను చెప్తా కవచ కుండలాలు ఎందుకు తీసుకుంటాడంటే సూర్యాంశ కర్ణుడు ఉన్నది దుర్యోధనుడి వైపు. కాదులే, యుద్ధం జరిగేటప్పుడు అంశ ఉండకూడదు, దేవతాంశలు ఉండకూడదు. అది ఎందుకు ఒకవేళ ఉంటే ఉండొచ్చు. దుర్యోధనుడి వైపు కదా కర్ణుడు ఉండేది. ఇప్పుడు కర్ణుడు అర్జునుడిని ఓడించగలడు, మొత్తాన్ని అసలు పాండవులు మొత్తం నాశనం చేయగలడు కదా. అందుకని కర్ణుడు గెలిస్తే వీడిని దుర్యోధనుడిని కాపాడతాడు కదా కర్ణుడు. అంతే కదా, అటువైపు గెలుస్తాడు. ఎవరు వచ్చి తీసుకుంటారు మళ్ళీ? అర్జునుడు వాళ్ళ నాన్న సూర్యుడు వచ్చి, ఇంద్రుడు అర్జునుడు వాళ్ళ నాన్న ఇంద్రుడు కదా, ఇంద్రుడు వచ్చి తీసుకుంటాడు. అదే జరిగేది అక్కడ. అదే అందరూ ధర్మం వైపే ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే. అందుకని అందరూ ధర్మం గెలవడానికి ఏం చేయాలో అది మాత్రమే చేస్తారు. అందుకని బలరాముడు వచ్చి కరెక్ట్ గా పెడతాడు లాస్ట్ లో, నువ్వు అసలు సహాయం చేయకూడదు అని. లాస్ట్ బలరాముడు వచ్చి కృష్ణుడికి చెప్తాడు, నువ్వు పాండవుల వైపు ఎందుకుంటున్నావు, యుద్ధం అన్నప్పుడు రెండు వైపులు జరగాలి, ఓన్లీ పాండవులకే జరిగిందా అన్యాయం, వీళ్ళకి జరగలేదా కౌరవులకి అన్యాయం అని చెప్పేసి బలరాముడు వచ్చి మధ్యలో ఆపుతాడు. అప్పుడు కృష్ణుడు ఇంక సహాయం చేయకుండా తగ్గుతాడు అనమాట. అంటే అప్పటికి లీలలు చూపిస్తాడు ఆయన, కాకపోతే ఇంకా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చూపిస్తాడు. ఫైనల్ గా ధర్మం గెలవాలి సార్, అంతే అక్కడ. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, ఇప్పుడు అతను అడిగాడు చూసారా ఒక డౌట్, ధర్మం గెలిచిందా లాస్ట్ కి అనేది నా డౌట్. నిజంగా ధర్మం గెలిస్తే కలియుగం ఎందుకు ఎంటర్ అయింది? నాకు అక్కడ డౌట్. నిజంగా రాముడి తర్వాత కలియుగం ఇది ధర్మం గెలిస్తే నిజంగా కలిపురుషుడు అధర్మంగా పుట్టినాడు. కలిపురుషుడు ఎలా పుడతాడో తెలుసా? కూతురికి తండ్రికి పుట్టేవాడు కలిపురుషుడు. నిజంగా అధర్మమైన పని ఎందుకు జరిగింది? ధర్మం గెలుచుంటే. ధర్మం గెలిచింది అన్న తర్వాత మళ్ళీ అధర్మానికి ఎందుకు వచ్చింది ప్లేస్? ఇప్పుడు అంత చేసి అంత యుద్ధం చేసి వీళ్ళు అధర్ములు అని చెప్పేసి వాళ్ళని చంపి అంత చేసిన వాళ్ళు లాస్ట్ కి మళ్ళీ ఆ అధర్మమే గెలుస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అదే నాకు అందాక అది కమెంట్స్ చెప్తున్నప్పుడు అదే అనిపించింది. అయితే మనకి మహాభారతంలో ఏం జరిగిందో తెలుసు. మహాభారతం క్లోజ్ అయ్యేప్పుడు ఏం జరిగింది? అది పరీక్షకు పుడతాడు అర్జునుడికి. నిజంగా ధర్మం గెలిచి అంత జరిగినప్పుడు ఎందుకు శాపాలు వచ్చినాయి వాళ్ళకి? ఇప్పుడు కృష్ణుడికి కూడా ఆఖరికి కృష్ణుడు చేసిన కరెక్ట్ అన్నప్పుడు శాపాలు ఎందుకు వచ్చినాయి కృష్ణుడికి? ఒక తల్లి శాపం. ఎందుకు? కరెక్టే కదా, మరి ధర్మం గెలిచింది కదా. ధర్మం గెలిచింది అన్నప్పుడు నేచర్ సపోర్ట్ చేయాలి కదా. నేచర్ ఎందుకు అలా క్రియేట్ చేసింది మరి? ఆమె శాపం పెడతారు దుర్యోధనుడు తల్లి. నాకు పుత్ర 100 మంది పుత్రులు చనిపోయినప్పుడు నాకు ఎంత దుఃఖం కలిగిందో నీ అనుకున్న వాళ్ళు జరిగింది. నీ యాదవ వంశం అంతా నాశనం అయిపోతుందని శాపం. చాలా డెప్త్ సబ్జెక్ట్ ఆలోచిస్తే మనం పాజిటివ్ పర్స్పెక్టివ్ లోనే ఆలోచిస్తాం కాబట్టి మనం నెగిటివ్ ఆలోచించలేము సార్. కానీ నెగిటివ్ ఉంది అందులో, చాలా ఉన్నాయి నెగిటివ్స్. నేను ద్రోణాచార్యుడు గొప్ప 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 అనుకుంటారు కదా, నాకు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మన ఏకలవ్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇప్పుడు అహంకారమే. కానీ కృష్ణుడు అది డైరెక్ట్ నాకు అది ఎప్పుడు తీరిందంటే డౌట్, గీతోపదేశం చేస్తాడు కృష్ణుడు ద్రోణాచార్యుడు. నాకు అది నిజంగా డౌట్. నాకు ఇప్పుడనే కాదు, జనరల్ గా నా చిన్నప్పటి నుంచి ఉండే డౌట్ అది. నేను కూడా ఇన్స్టిట్యూట్ లో ట్రైనర్ అంటాడు, అసలు నువ్వు గురువే కాదు, నువ్వు చేసిన బిజినెస్ ఒకటి, నీకు కావాల్సిన ఒక
దీనికోసం నువ్వు శిష్యుల్ని ప్రిపేర్ చేసుకొని నువ్వు చెప్పిన వాళ్ళని నువ్వు వాడుకున్నావు నీ స్వార్థం కోసం అని చెప్తాడు. అసలు నువ్వు గురువే కాదంటాడు. నాకు ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది. నేను అక్కడ సాటిస్ఫై కృష్ణుడు గీతోపదేశం చేశాడు కదా, కృష్ణుడు మాట్లాడే ప్రతి వర్డ్ అంత పవర్ఫుల్, ప్రతి వర్డ్. నాకు క్లారిటీగా రావాలి. కలియుగం స్టార్ట్ అయింది రామాయణం తర్వాత, కాదు మహాభారతం తర్వాత. రామాయణం తర్వాత రామాయణం తర్వాత మహాభారతం, మహాభారతం తర్వాత కలియుగం. తర్వాతనే కృష్ణుడు వచ్చింది అంతే. సరే సరే అక్కడే కదా అంటారు. ఇప్పుడు ఫస్ట్ మనుషులు రాక్షసులు దేవతలు అని విడివిడిగా ఉండేవాళ్ళు. శ్రీరాముల టైంలో కూడా రాక్షసులు మనుషులు విడి. తర్వాత యుగానికి వచ్చేసరికి మనుషుల్లోనే రాక్షసులు, మనుషులతో పాటే రాక్షసులు. ఇప్పుడు కలియుగంలో మనుషుల్లోనే రాక్షసులు. త్రేతాయుగంలో రాముడు కదా, త్రేతాయుగం, ద్వాపరయుగం కృష్ణుడు, త్రేతాయుగంలో రాముడు, సత్యయుగంలో ఫస్ట్ స్టార్టింగ్, మళ్ళీ సత్యయుగం వస్తుంది కలియుగం తర్వాత. అసలు ఇప్పుడు లోక కళ్యాణం అంటే అర్జునుడు అంత యుద్ధం చేసేదైనా రాక్షసుడు. సరే ఇప్పుడు లోక కళ్యాణం అని ఏకలవ్యుడు కూడా అంతే పవర్ఫుల్ కదా, ఆయనకు కూడా వేలుండి ఉండుంటే తన సొసైటీకి యూజ్ అయ్యేవాడు కదా, ఎందుకు అట్లా చేసేది? అదే చెప్తున్నాడు కదా, అదే అట్లా కొన్ని అందుకే మేము మహాభారతం జీవితానికి ఎగ్జాంపుల్ అనేది. అందులో తప్పులు ఉండడం వల్లే మనము తప్పు చేస్తే ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో చూసి మహాభారతాన్ని చూసి నేర్చుకోవాలి, భగవద్గీతని. నాకు కూడా యాక్చువల్లీ ఇందాక నిద్ర వచ్చింది, మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఉందని వచ్చాను. ఎక్కడైతే సుపీరియారిటీ ఉంటుందో ఓకే, అక్కడ ఆటోమేటిక్ ఏమంటారు అంటే ఎక్కువ తక్కువ అనేది క్రియేట్ అవుతుంది. దానికి కులం అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కులంతోనే చేశారు సార్ వాళ్ళు. అదే చెప్తున్నా నేను మీకు. సూతపుత్రుడు అని తిడతారు. సూతం అంటే ఏంటి మరి? సూతపుత్రుడు అని తిట్టాల్సిన శూద్రులు, క్షత్రియులు, శూద్రులు. సూతపుత్రుడు అంటే తక్కువ జాతి వాళ్ళని ఇండైరెక్ట్ గా అంటే ఇంకా అదే మీనింగ్ సూతపుత్రుడు అంటే. అది గీత అంటుందా లేకుంటే జస్ట్ మహాభారతం ఒక సిచ్యువేషన్ కాదు, ప్రతి సిచ్యువేషన్ లో. అది కాదురా, ఇప్పుడు మహాభారతం అనేది మనకి ఏంటిది? అది కాదులే బాబు, కరెక్ట్ అవుతుంది. కాన్సెప్ట్ ఆఫ్ మహాభారత ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మహాభారత ఇస్ మేడ్ ఆఫ్ 10 గుడ్ వెరీ వైజ్ థింకింగ్ పీపుల్ స్టోరీ కాదు కదా. ఇప్పుడు ద గుడ్ డాక్టర్ మూవీ ఉంది, సిరీస్ ఉంది, దాంట్లో 15 మంది డాక్టర్లు ఉన్నారు. నేను ఏమంటానంటే మీరు చెప్పింది కుల వ్యవస్థ ఉంది, అది బుక్ లలో రాసిన కుల వ్యవస్థ మెయింటైన్ చేయాలి బాబు. ఇఫ్ యు ఆర్ నువ్వు లో క్యాస్ట్ అయితే నువ్వు నాతో మాట్లాడొద్దు, ఇక్కడ మరి అదే ఎగ్జాంపుల్ చూపిస్తుంది కదా సార్. మరి మహాభారతం చూపిస్తుంది సార్. మరి దాని ఏంటి మీనింగ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మహాభారతంలో ఒకటి చదువుతాడు సార్, అర్జునుడు లాస్ట్ కి కృష్ణుడు ఏమన్నాడంటే, అదే నువ్వు సూపర్ రా, నువ్వు సూతపుత్రుని ఎంకరేజ్ చేయలేదు కదా, నువ్వు యూఆర్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడా? అనాలి కదా. మరి ఇప్పుడు భగవద్గీతలు ఏం రాశారంటే, అరే సూతపుత్రులు ఎవరైతే కాళ్ళతో దండిండో వాళ్ళందరూ స్వర్గానికి పోయారు రాసిచ్చారు, చూపిరా. మరి అలాంటప్పుడు మరి శిక్ష పడాలి కదా. ఒక నిమిషం శిక్ష ఇప్పుడు సరే కాదు. నా క్వశ్చన్ సరే, నేను రివర్స్ క్వశ్చన్ వేస్తున్నాను సార్. కులం పేరుతో అవమానించిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా? ఇదంతా వదిలేసాయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని కులం పేరుతో అవమానించాను సార్, నాకు శిక్ష పడుతుందా లేదా? అదే రైటర్ మీరే చెప్పండి నాకు. నేనే రివర్స్ క్వశ్చన్ వేస్తున్నాను. రైటర్ హ్యూమానిటీకి వస్తుంది. మిమ్మల్ని అడుగుతున్నాను సార్. తప్పు కదా, మరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఎక్కడ పడింది? అక్కడ ఎక్కడ పడింది? ఎక్కడ పడింది అసలు? మొత్తం ఎక్కడ పడింది? మరి భీముడే తిట్టాడా నువ్వే కదా చెప్తుంది. ఇప్పుడు ద్రోణాచార్యుడు పాయింట్ వాడు చెప్తుంది అంటే ఓకే, శిక్ష పడ్డోళ్ళకి పడ్డది, వీళ్ళు చనిపోతారు లాస్ట్ కి. పడ్డది. చనిపోవడం వస్తే అప్పుడైనా చనిపోవాల్సింది. శిక్ష నీకు ఇట్లా రెడీమేడ్ గా ఆన్సర్ లాగా కనబడు, ఆన్సర్ లా కనబడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక 100 పనులు చేస్తే దాంట్లో 4 మిస్టేక్స్ అయితే ఉంటాయి.
నేను కూడా 100 పనులు చేస్తే నేను కూడా తప్పు చేయాల్సి వస్తుంది. సో ప్రతి మనిషి తప్పు చేయాల్సి వస్తుంది. లాస్ట్ కి కృష్ణుడు చేసే పనులు అంత అల్టిమేట్ పర్సనాలిటీ కూడా ఎండ్ ఆఫ్ ద డే శాపానికి గురయ్యాడు. ఎందుకు గురైంది అంటే కొన్ని కేసెస్ లో ఆయన కూడా రియలైజ్ అయ్యింది నేను ఇక్కడ నేను కూడా తప్పించుకునే ఛాన్స్ లేదు, కానీ ఈ మూమెంట్ ధర్మం నిలబడాలంటే నేను ఇలాంటి తప్పులు చేయాల్సి వస్తుందని తప్పుల్లో కూడా లెక్కలు వేసుకొని ఓకే 4 ఏళ్ళు చేశాడు వాడు ఒక 100 తప్పులు చేశాడు. తప్పు తప్పే, తప్పుకి మనం శిక్షించకున్నా శిక్షించకున్నా కానీ లాస్ట్ కి ప్రకృతి శిక్షిస్తుంది. ఓకే, ఆ శిక్ష ఏ రూపంలో వాళ్ళు అనుభవిస్తారు అనేది ప్రతి ఒక్కటి నోట్ చేసి ఉండదు. యుద్ధం అనేది మరి ఇప్పుడు సమాజానికి ఏమని ఆచరిస్తారు? ఏమంటున్నానంటే కుల వ్యవస్థ అనేది ఉన్నది ఉంటది, ఎప్పటికుంటది. అది నా పర్సనల్ గా నాకేముందంటే కృష్ణుడు నిజంగా అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఇది కూడా మెన్షన్ చేస్తే అప్పుడు కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఏమని, నువ్వు ఇలా అవమానించావు కర్ణుడిని, నువ్వు ఇది చేసింది తప్పు, అలా చేయకుండా ఉండాల్సిందని ఏ ఒక్క సిచ్యువేషన్ లో అన్నా అర్జునుడికి కృష్ణుడు ఒక రకంగా చెప్పి ఉంటే అది నిజంగా రెస్పెక్ట్ఫుల్ గా ఉండేది సార్. అప్పుడు నిజంగా అంతా ఏకీభవించడానికి చాలా నీట్ గా ఉండేది. ఇప్పుడు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద శ్లోకాలు నువ్వు చెక్ చేస్తే స్టార్టింగ్ లో అర్జునుడు టెన్షన్ పడతా ఉంటాడు, కులము 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 అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతాడు. అవును, కృష్ణుడు దానికి ప్రతి దానికి సమాధానం ఇచ్చింది. ఏ లెవెల్ సమాధానం ఇచ్చిందంటే ఏ కులమైనా సరే ఏ వర్ణమైనా సరే ఎవరైనా సరే నన్ను చేరిన వారు నన్ను చేరుకుంటారని చెప్పేసి అన్నాడు అన్నమాట. నా దగ్గర కుల వర్ణ భేదాలు లేనే లేవు. ఓకే, మీరందరూ నాకు సమానమే అని చెప్పేసి ఆయన ప్రాపర్ స్టేట్మెంట్స్ ఇచ్చి చెప్తాడు. ఆయన అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే అసలు ఆయన ఎంత డీసెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే కాన్సెప్ట్. ఆయన ఇంకోటి కూడా చెప్తాడు, ఒక కులము అనేది ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి ఏవేవి గుణాలు ఉంటాయి, గుణాల గురించి చెప్పిండు. ఈ గుణాలను నువ్వు డెవలప్ చేసుకుంటే దెన్ యు ఆర్ కాల్డ్ యాజ్ బ్రాహ్మణ్ అని చెప్పిండు. ఈ గుణాలను డెవలప్ చేసుకుంటే నువ్వు శత్రువులు ఏదని చెప్పిండు. అయితే నీలో ఆ 4 గుణాలు ఉంటాయి, నువ్వు దీన్ని వేరే చేసి చూడాల్సిన అవసరం లేదని గీతోపదేశం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఈ గురువులు ఎవరైతే ఉన్నారో, నేను గురువులు ఎవరు వీళ్ళే కదా, ద్రోణాచార్య వీళ్ళే కదా, వాళ్ళ టీచింగ్స్ నడిచినాయి అప్పటి వరకు. వాళ్ళ టీచింగ్స్ లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. వాళ్ళ టీచింగ్స్ మిస్టేక్స్ మాత్రాన వాళ్ళు కరెక్ట్ అని ఎవరు చెప్పలేదు. మనము ద్రోణాచార్యుడు అల్టిమేట్ పోయి ఆయన చెప్పిండు సుత్తపుత్రుడు అని ఈ రోజు కూడా మనం పట్టుకుని తిరుగుతలేము. ఆయన మెంటాలిటీ కూడా ఆయన చేసింది తప్పుడు కాబట్టి లాస్ట్ కి నువ్వు అన్నట్టు కృష్ణుడు అన్నాడు అన్నమాట, నువ్వు అసలు గురువే కాదు, నువ్వు చేసిన పని గురువు. కృష్ణుడు ఒక దేవుడుగా నుంచొని చేసిన గీతోపదేశం తప్ప మహాభారతం మొత్తం రియల్ టైమ్ లో మనం అవే అప్లై చేసుకోవాలనేది గీతాచారాంశం. అప్పుడు ఉన్నాయి తప్పులు, ఇప్పుడు కూడా ఉన్నాయి. అవన్నీ తప్పులు చెడులు చూపించి దానికి ఆన్సర్ గీతాచారాంశంలో ఇచ్చారు. భగవద్గీత దానికి ఆన్సర్స్ అన్ని మిస్టేక్స్ కి ఇప్పుడు మనకు జరుగుతున్నాయి కదా సార్, అవి చెయ్యకుండా తెలుసుకోవడమే భగవద్గీత. మనం చేసే పనులు మెల్లిమెల్లిగా తప్పులు తగ్గిపోవాలి సార్. అంత డెప్త్ గా ఇప్పుడు అంటే నేను ఏమంటున్నానంటే సార్, నువ్వేమంటావు మహాభారతంలో తప్పులు ఉన్నాయంట సార్. ఇప్పుడు ఒక హీరో వచ్చి వాడు ఏదో ఫ్లడ్స్ జరిగిన వెంటనే ఒక 100 రూపాయలు దానం చేశాడని వాడిని హీరో అనకూడదు సార్. వాడు చేసిన అదో పనులు కూడా మనం గుర్తించి వాడిని నిజంగానే ఆ బ్యాలెన్స్ చేసి మాట్లాడాలి. నువ్వు కౌరవుల్ని చూసి పాండవులు గ్రేట్ అనకూడదు. పాండవులు చేసిన ఏదో పనులు కూడా గుర్తించి పాండవులు చేసిన ఏదో పనులు కూడా నువ్వు చెప్పి తర్వాత ఇవన్నీ తప్పు ఇలా చేశారు కాబట్టి ఇందులో వీళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారని చెప్పాలి. అంతేగాని ఒకటేసారి పాండవులు వీళ్ళు ఇప్పుడు ఒకటేసారి వీడు 100 రూపాయలు ఇచ్చాడు కదా అని వీడు రథం మీద ఎక్కించుకొని తిప్పి వీడు పెద్ద తోపు అని ఊరేయకూడదు నాకున్న ఉద్దేశం ప్రకారం. మరి ఇప్పుడు నిజంగా కౌరవులు తప్పు చేశారు, పాండవులు కూడా తప్పు చేశారు. పాండవులు చేసిన తప్పులు చెప్పు, కౌరవులు చేసిన తప్పులు అదే అంటున్నాను. అట్లా కాదు, ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే తప్పులు అనేటివి ఒకటి ఉంటాయి. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో మనము ఫ్యూచర్ మొత్తం ఊహించి చేయలేము కదా. అవి డోన్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఈ మూమెంట్ ఏది కరెక్ట్ అంటే చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. దాంట్లో కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని రైట్ గా జరుగుతాయి. కానీ మన దగ్గర కొన్ని ఇంటెన్షన్స్ అనేవి ఉంటాయి. గుడ్ ఇంటెన్షన్, బ్యాడ్ ఇంటెన్షన్ అని ఉంటుంది అనమాట. ఆ ఇంటెన్షన్ లో కూడా మనకు లెవెల్ వరకే తెలుసు, 100% ట్రూత్ తెలియదు. పాండవులు అనేవాళ్ళు సుప్రీం ఆ టైంలో పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ ఉంటే ఇంత యుద్ధం కూడా జరిగేది కదా. పర్ఫెక్ట్ ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా. సిచ్యువేషన్ వచ్చింది, యుద్ధం జరిగింది. యుద్ధం జరగడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే కృష్ణుడు కూడా ఏం డిసైడ్ చేసిందంటే అది ఎంత మంచి చెడు ఉన్నా సరే కానీ వీళ్ళ దగ్గర గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ టెర్రరిస్ట్ లాగా తయారైపోయినారు. ఆ వ్యభిచారం వీళ్ళు ఒకవేళ కౌరవులు వస్తే
మామూలుగా సొసైటీ డ్యామేజ్ కాదు, ఇంత డ్యామేజ్ జరగడం కరెక్ట్ కాదని చెప్పేసి సొసైటీ ఒక డెసిషన్ తీసుకొని ఆయన ఆ గేమ్ ని నడిపించాడు. లక్కీగా ఆయన ఉన్నాడు కాబట్టి గేమ్ నడిచింది. లేకుంటే ఆయన లేడు అనుకో గేమ్ వేరే సేమ్. ఇప్పుడు ఇండియా ఎట్లయితే వీళ్ళ చేతిలో పడిపోయి మొత్తం నాశనం అయిపోయి మనది ఏదైతే అఖండ భారతం ఏదైతే ఉందో కంప్లీట్ ఆ టైంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మదు కూడా తెలియదు. మనకి అన్ని చూసే పర్సన్ ఎవరు లేడు కదా, ప్రతి ఒక్కటి చూసి గమనించి మనకు గైడ్ చేసే వాళ్ళు లేడు కదా. ఆ టైం బాగాలేక గాంధీని నమ్ముకున్నాం, వాళ్ళేమో వాళ్ళదంతా స్టోరీ అంతా డిఫరెంట్ ఉంది. మొత్తం మనని గేమ్ ఆడిచ్చేసి లాస్ట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం మెల్లమెల్లగా. ఇప్పుడు రియలైజ్ అయినాక కూడా ఏమైతుంది తెలుసా, ఇండియాలో ఇప్పుడు మనం స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తలేము. న్యాయంగా పోరాటం అనే కాన్సెప్టే లేదు. చాణక్య నీతే ఫాలో కావాలి. కృష్ణుడు ఆ టైంలో అంటే ఇమాజిన్ కృష్ణుడు ఎంత ఆలోచించాల్సి వచ్చిందో. ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ మళ్ళీ లాస్ట్ దేవుడు అయిండు. ఇది నాట్ ఒక నువ్వు అట్లా మనిషి ఆయన మళ్ళానే ఉన్నాడు. ఆయన ఎంత ఆలోచించినా కానీ ఆయన లెవెల్కి అందలేదు. కానీ ఆ టైంలో అంత ఆలోచించగలిగినంటే ఇవాళ మనం కొందరు పేర్లు వెతుకుతాం కదా, సైంటిస్టులని, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని వీళ్ళందరూ. అట్లాంటి వాళ్ళతో కంపేర్ చేసి అల్టిమేట్ స్కాలర్, అల్టిమేట్ ఫిలాసఫర్, అల్టిమేట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. ఆ టైంలో అర్జునుడే కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాడు. నేను యుద్ధం చేయను పోయి నాకు అసలు వర్కౌట్ అయితే లేదు, లాస్ట్ దేవుడు అయితే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడితే టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్. కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఎట్లా మాట్లాడి చెప్తాను. కృష్ణుడు గీతోపదేశం చేసేటప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఆపేసి ఎవరికైతే గీతోపదేశం చేస్తున్నారో వాడికి మాత్రమే స్పృహ ఉండేటట్టు చేశారు సార్. అది ఒక మనిషి వల్ల సాధ్యం అవుతుందా? ఫస్ట్ కొంచెం నువ్వు చెప్పిన పర్స్పెక్టివ్ ఒకటి ఉంది. నువ్వేం చేసినావు అంటే టైం ఆపేసిండు, ఆ సెకండ్ లో ఆయనకు గీతోపదేశం ఇచ్చినట్టు. టైం అనేది ఒక రిలేటివ్. నేనేం చెప్తున్న పర్స్పెక్టివ్ ఏంటంటే మన స్టోరీలో ఇప్పుడు హనుమంతుడు గాలి ఎగిరిపోయాడని ఉంది. నిజంగా ఎగిరాడు. ఆ ఏజ్ లో హనుమంతుడు యాక్చువల్ గా మరి అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు హనుమంతుడు మనిషి అనేది ఎక్కడ శ్రీరాముడు గాని శ్రీరాముడు మనిషి అనే అన్నట్టు. శ్రీరాముడు అయితే ఎగరలేదు కదా, హనుమంతుడే కదా. హనుమంతుడు సూర్య ఏమంటాం పుత్రుడు, వాయుపుత్రుడు అని దేవత కిందే వస్తాడని చెప్పారు కదా. ఏమైతే అంటే పురాణాలు మైథాలజీ. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆ కొండని ఎత్తింది కదా, గోవర్ధనగిరి కొండని ఛాన్స్ ఉంది అసలు? లేదు కదా. జస్ట్ ఇమాజిన్. నిజంగా ఇప్పుడు కొండ ఎత్తుంటే కొండ గత క్రాక్స్ ఉండాలి కదా. గోవర్ధనగిరికి అందరికి వెళ్ళి స్టోరీస్ ఎట్లుంటాయంటే ఇవన్నీ ఆ గ్రేట్ పర్సనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. అయితే టైం ఆపరేషన్ అనేది కాదు. మేబీ ఆ టైం ఎట్లా జరిగిందో నేను చెప్తాను. జనరల్ గా ఎట్లా జరిగిందంటే అర్జునుడు ఎమ్మడే ఉంటుండు కృష్ణుడు. సో రోజు ఇంత బోధిస్తున్నాడు. స్లోగా యుద్ధం టైంకి వచ్చేసరికి ఈ గాట్ రియలైజ్ ఈ గాట్ రియలైజ్ మనకి స్టోరీలు ఎట్లా అయిపోయిందంటే యుద్ధానికి ముందు మనకి ఇట్లా చెప్పలేము కదా, రోజు కొంచెం చెప్పి నేను గీత చెప్పలేము కాబట్టి యుద్ధానికి ముందే అర్జునుడిని ఫుల్ ఫ్లెజ్ గా ప్రిపేర్ చేసేసిండు. ఎవరు? కృష్ణుడు. బ్రో నువ్వు వర్కౌట్ అయితేనే యుద్ధం వర్కౌట్ అవుతుంది, లేకుంటే ఇదంతా ఇది కాదు, నువ్వు హ్యావ్ టు బి వెల్ ప్రిపేర్డ్ అండ్ అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్క విషయం ముందే చెప్పిండు అనమాట. ఇదంతా టైం సెకండ్స్ లో ఆపేసి ఆ మూమెంట్ ఇట్లా జ్ఞానోదయం చేసి మన దగ్గర క్రియేట్ చేస్తారు కదా, మనకి ఆ టైం సెన్స్ అవన్నీ మనకు అర్థం కాదు కాబట్టి మనం ఆ పర్స్పెక్టివ్ ఆలోచించకూడదు అని నేను అంటున్నాను. ఓకే, ప్రతి ఒక్కటి ఇప్పుడు హనుమంతుని గురించి చాలా మంది నెగిటివ్ ఆలోచిస్తారు. అసలు ఆ మనిషి ఎట్లా ఎగురుతాడు అని సింపుల్ కాన్సెప్టే, కానీ అక్కడ కాన్సెప్ట్ అది కాదనమాట. కాన్సెప్ట్ ఇస్ టోటలీ డిఫరెంట్. హనుమంతుడికి ఎంత పవర్స్ ఉంటాయంటే హీ కుడ్ యాక్చువల్లీ గో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చి ఉండొచ్చు. ఆ టైంలో ఇలాంటిది ఎందుకంటే యోగులు మునులు అనేసరికి వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి బాడీతో సంబంధం ఉండదు. చాలా ఉన్నారు అట్లా. సాయిబాబానే 3 days తర్వాత తిరిగి వచ్చింది అనేసి చాలా రియల్ స్టోరీస్ ఉన్నాయి. సో మన అంటే నేను అంటుంది ఏంటంటే ఈ సబ్జెక్ట్ యోగులు మునులు సమాధి ఆ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రావెలింగ్ అనేది మనం అనుకున్న ఫిజికల్ ట్రావెలింగ్ ఉండదు. దే హ్యావ్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. ఆ పవర్ మన దగ్గర లేదు, మనకు తెలియదు కాబట్టి మనకి చూపించడానికి మూవీలో చూపించడానికి ఇలా గాలి ఎగురుతున్నట్టు చూపిస్తే అర్థం కాదు కాబట్టి మనకు ఒక పోర్ట్రే కావాలి అట్లా. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు అయితే డిస్కషన్ చిన్న డిస్కషన్ ఏమనుకున్నారు మామూలు ఎప్పుడే అన్నాడు శ్రీకాంత్ మా ఫ్రెండ్ ఏమంటుండే, అరే ఈ రోజు మనం ఉన్నామన్నా రేపు మన ఒక 50 years తర్వాత మా పిల్లలు పెద్దగైన తర్వాత కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ మన తెలంగాణ పిత పేరు వస్తుంది. తెలంగాణ పిత ఆయన ద్వారానే మనకి ఇంత డెవలప్మెంట్ జరిగింది, ఆయననే మనకి కాపాడిండు, ఆయననే మన దేవుడు అన్నట్టుగా ఫోటోలు పెట్టవచ్చు. ఎందుకంటే టైం పాస్ అయిన తర్వాత పీపుల్ ని
డిఫరెంట్ గా ఆ సిచ్యువేషన్ బట్టి పోర్ట్రే చేస్తారు. అర్థమవుతుంది. ఫస్ట్ కృష్ణుడిని కూడా అట్లనే పోర్ట్రే చేసి ఉండొచ్చు, చెప్పలేము, వీ డోంట్ నో. కానీ బట్ స్టిల్ మన హిందూ ధర్మంలో హిందూ సబ్జెక్ట్స్ లలో ఎట్లా ఉందంటే మాక్సిమం థింగ్స్ అథెంటిక్ గా మెయింటైన్ చేశారు అన్నమాట. ఇప్పటికి రియల్ స్టోరీస్ చదివిన వాళ్ళు, కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళు ఆయనని ఒక మనిషిలాగానే చూస్తారు, మనిషే దేవుడు అయిందని చెప్తారు. ఓకే, ఇంకా మన దాంట్లో ఏముందంటే దేవుడు అందరిలో ఉంటారు అంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నారు, ఆత్మ పరమాత్మ డిఫరెన్స్ ఉందా లేదా? ఆత్మ పరమాత్మలు కలిసినప్పుడు యూ బికమ్ గాడ్ అనమాట. సో ఆత్మ అనేది మనలో ఉంది కదా. సో మన ఎవ్వరికి చావు లేదు. యాక్చువల్గా గాడ్కు ఉండే ఏవైతే గ్రేట్ క్వాలిటీస్ ఉంటాయో, చావు ఉండదు, ముందు కూడా ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు. ఓకే, ఏది ఉండదు. సో ఇది ఆర్ కంటిన్యూస్. ఇప్పుడు మనం కూడా అంతే కదా, మనం కూడా అక్కడి నుంచి వచ్చిన అంశమే కదా. మనకు కూడా చావు లేదు యాక్చువల్లీ, మనకు కూడా తెలుసు యాక్చువల్ గా వస్తూనే ఉంటాం. సో మనకి దేవుడు డిఫరెన్స్ ఏం లేదు, కానీ మనకి అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి వీఆర్ హియర్. ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో, when we start realizing things, అప్పుడు we slowly become God అనమాట. బికమ్ క్లోజ్ టు గాడ్. ఈ కాన్సెప్ట్ అనేది హిందూ ధర్మంలోనే మన దాంట్లోనే అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్ అంతా. వేరే రిలీజియన్లోకి వెళ్తే అసలు దేవుడికి మనకు సంబంధం లేదు, మనం పాపులము అది అని చెప్పేసి ఏదో కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో గాడ్ అనేది ఒకడే ఉంటాడు, అండ్ దానికి కూడా ఒక మెసెంజర్ ఉంటాడు, ఆయన సపరేట్ మెసెంజర్ పంపిస్తాం. మన దాంట్లో మెసెంజర్ కాన్సెప్ట్ లేదు. అదంటే మీరు క్వశ్చన్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడి ఈజ్ గాడ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మొత్తం అసలు భగవద్గీత అనేది ప్యూర్లీ ఇన్స్పైర్డ్ బై నేచర్ రా, ప్యూర్లీ ఇన్స్పైర్డ్ బై నేచర్ అంతే. ఇప్పుడు ఈయన ఒక పాయింట్ చెప్పిండ్రా, ఇప్పుడు చెప్తున్నావు కదా, పర్మనెంట్ గా నరకంలోకి వెళ్ళిపోతారని అంటున్నాడు. అర్జునుడు టెన్షన్ పడుతున్నాడు అనమాట. ఎందుకు టెన్షన్ పడుతుందో చెప్తున్నాను. ఇక్కడ అర్జునుడు మాట్లాడుతున్న కులం గురించి ఏంటిదంటే, డెఫినెట్ గా అర్జునుడి మైండ్ లో కులం అనేది చిన్న కులం పెద్ద కులం అనే మైండ్ సెట్ ఉండొచ్చు. ఆయన అదంతా నేను ఫిల్టర్ చేస్తుండు కదా. అట్లా ఆలోచించవద్దు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు అట్లా థింకింగ్ చేస్తున్నావు, యూ కాంట్ బికమ్ ఏ గుడ్ రూలర్ అని చెప్పేసి కదా కృష్ణుడు ఫిల్టర్ చేసి ఇలా కాదు ఇలా చేయాలని చెప్పడం కూడా అయితే ఈ లెవెల్లో ఆలోచించే కెపాసిటీ కూడా తక్కువ మందికి ఉంటుంది అంటున్నాను నేను. అర్జునుడు లాగా ఆలోచించే కెపాసిటీ ఎవరి దగ్గర లేదు. ఇన్ని క్వశ్చన్లు అర్జునుడు వేయగలిగిందంటే ఇమాజిన్ అర్జునుడు ఎంత ఏ లెవెల్లో ఆలోచిస్తున్నాడు. అర్థమైందా? అంత డెప్త్ ఆలోచించగలుగుతున్నాడు ఆయన. పర్మనెంట్ నరకం గురించి, పర్మనెంట్ నరకం అనేది నిజంగా అది కరెక్టే అంటారు. నేను దాని మీనింగ్ కూడా చెప్తాను. ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పిండో చెప్తాను. చాలా చాలా డీసెంట్ శ్లోకం ఇది. ఎంత డీసెంట్గా ఉంటుంది అంటే దీంట్లో కరెక్ట్గా మీనింగ్ చెప్పిండు ఆయన. ఓ జనార్దన, కులాచారములు ఓకే నాశనం చేసిన వారు నిర్వధికముగా నరకములో ఉంటారని నేను పండితుల నుండి విని ఉన్నాను అన్నాడు. అయితే ఏ దొంగ సన్నాసి పండితుడు చెప్పిండని చెప్పేసి సత్యాన్వేషి అంటాడు అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, కులాచారం అంటే ఫస్ట్ మనం కులము అనే దానికి నాకు కులం అవన్నీ పర్మనెంట్ నరకం అనేది అక్కడ మెన్షన్ చేసిందా? ఉంది, 100% ఉంది ఇక్కడ. మరి ఏంటి పర్మనెంట్ నరకం? అది అక్కడ ఆన్సర్ చెప్పండి నాకు. కులాలు ఇవన్నీ కాదు, ఓన్లీ అసలు ఆ పర్మనెంట్ ఎవరు ఈ క్వశ్చన్ పర్మనెంట్ నరకం అనే క్వశ్చన్ అర్జునుడు రైజ్ చేశాడా కృష్ణుడు చెప్తాడు? అర్జునుడు ఏమని రైజ్ చేశాడు ఇట్లా పర్మనెంట్ గా? యుద్ధము అవన్నీ ఆపడానికి ఆయన కొన్ని దీనికంటే ముందు కొన్ని చెప్పిండు. ఓకే, కుల స్త్రీలు ఓకే ఏమని చెప్తాడు? పర్మనెంట్ నరకానికి ఆన్సర్ ఏం చెప్తాడు కృష్ణుడు? కృష్ణుడు చెప్పేది తర్వాత ఉంది. కృష్ణుడు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, కృష్ణుడు ఉంది చెప్తానే. ఫస్ట్ దీని మీనింగ్ ఏంటి తెలుసుకోవాలి. అర్జునుడు ఈ మాట ఎందుకు అన్నాడు అనేది ఒక క్వశ్చన్ రా. దీని ఆన్సర్ నేను చెప్పమంటే చెప్తాను క్లియర్ గా. నువ్వు ఇక్కడ ఆపకు, నువ్వు మధ్యలో జస్ట్ ఫ్యూ లైన్స్ లోనే చెప్తాను. ఓకే రైట్. కులం అంటే ప్రొఫెషన్ రా. ఇప్పుడు ప్రెసెంట్ ప్రొఫెషన్స్ ఏమేమి ఉన్నాయంటే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఉంది. దెర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు సొసైటీ రన్ కావాలంటే ఆ సెటిల్మెంట్ అయిన తర్వాతనే రన్ అవుతుంది కదా. రోడ్ మీద బైక్ తీసుకుని డైరెక్ట్ వెళ్ళిపోతుందా? రోడ్ కూడా క్లీన్ ఉండాలి కదా. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ వాళ్ళు పనిచేయాలి. ఇవన్నీ కుల వ్యవస్థలు అంటారు దీన్ని. ప్రజెంట్ ఉన్న సొసైటీ ఏదైతే కాన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైతే ఇవన్నీ కుల వ్యవస్థల కిందకి వస్తాయి. ప్రాపర్ ప్రొఫెషన్ అంతే. డాక్టర్ అనేది ప్రొఫెషనా కదా? సో డాక్టర్ అనేది ఒక కులం అనమాట, రైట్? అయితే కృష్ణుడు ఏం చేసిండంటే ఈ 4 వర్ణాలను ఇచ్చిండు మనకి. ఒక హ్యూమన్ బీయింగ్ కి 4 క్వాలిటీస్ ఇచ్చిండు. ఇప్పుడు ఉంటాయి. రాముడు క్షత్రియుడు, రావణాసురుడు బ్రాహ్మణుడు. అప్పుడు ఉన్నాయి కులాలు. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు ఇంకా నేను 4 కులాలు ఇచ్చాను అంటే ఆయన కులాలు ఇవ్వలేదు, గుణాలు ఇచ్చాడు. గుణం కులమైంది.
అంటే అప్పుడున్నదే మళ్ళీ కృష్ణుడు కృష్ణుడు అసలుగా మనము కృష్ణుడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జనరల్ గా హ్యూమన్ బీయింగ్స్ ఇన్ నేచర్ లో ప్రతి జీవికి ఒక సహజ సిద్ధ స్వభావం ఉంటుంది. కుక్కకు ఒక స్వభావం ఉంటుంది. కుక్క చేసే పని గాడిద చేయలేదు, గాడిద చేసే పని కుక్క చేయలేదు. మనం బాడీ ఎట్లయితే గ్రో అయిందో ఈ బాడీ గ్రో అవడానికి మన మైండ్ పనిచేయడానికి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ మనలో ఈ గుణాలు ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే పుట్టంగానే మనిషి బ్రతకగలుగుతాడు. ఎందుకు బ్రతకలేడంటే వాడికి సేవ చేయాల్సిన పెద్దవాళ్ళు సేవ చేస్తారు. అలాగే సేవ చేసే గుణం ఉన్నప్పుడు ఒక మనిషి బ్రతకగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయాల్సింది. సేవా గుణం అనేది ఇప్పుడు తల్లికి లేకుంటే పిల్లలకి పెంచలేదు. రైట్. నెక్స్ట్ గుణం ఏంటిది? మేనేజ్మెంట్ గుణం ఉండాలి మన దగ్గర. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్స్ లేకుండా మనం బ్రతకలేము. ఈ సొసైటీలో ఆడియోలో బ్రతకగలుగుతాం, మనం బ్రతకలేము. సో మేనేజ్మెంట్ టాలెంట్ ఉండాలి, సేవ చేసే టాలెంట్ మనిషికి ఉండాల్సిందే. లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఉండాలి, తర్వాత నాలెడ్జ్ ని ఎక్స్పాండ్ చేసుకునే టాలెంట్ కూడా ఉండాలి. వాళ్ళని బ్రాహ్మిన్స్ అంటారు. బ్రాహ్మిన్ అంటే ఇవాళ రేపు బ్రాహ్మిన్ అనే వర్డ్ కి యాక్చువల్ మీనింగ్ లుప్తం అయిపోయింది అనమాట. బ్రాహ్మిన్ అంటే ఇట్స్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ స్టడీ. ఇప్పుడు స్కూల్లో చదువుకునే వాళ్ళు, లైబ్రరీ యూజ్ చేసే వీళ్ళందరూ బ్రాహ్మిన్స్ కిందకే అంటారు. మన ఆఫీస్ లో మోస్ట్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు బ్రాహ్మిన్ అనేది ఒక ఐడెంటిటీ లాగా అయిపోయింది. టైం అట్లా తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరికీ ఒక పేరు పెట్టేస్తారు. స్లో ఆ పేరు వచ్చేస్తుంది అంతే. అది బ్లాక్ కమ్యూనిటీ అనేస్తుంది అని. అయిపోయింది. సో నా కన్సర్న్ ఏంటంటే కృష్ణుడు చెప్పినా చెప్పకుండా నేచర్ లో 4 గుణాలు ఉన్నాయి. ఒక ఆఫీస్ రన్ కావాలంటే 4 క్వాలిటీస్ ఉండాలా ఉండదు? అందరినీ సేవకులను పెట్టినాం. ఆఫీస్ రన్ అవుతుంది. మా ఆఫీస్ అందరు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకో, రన్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. సో కృష్ణుడు చెప్పినా చెప్పకుండా సొసైటీలో 4 గుణాలు ఉన్నాయి. అది హ్యూమన్ బీయింగ్ కి మాత్రమే ఉన్నాయి. మళ్ళీ మనకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ ని జంతువుస్ అంత ఆ లెవెల్ వరకు ఎక్స్ప్లోర్ చేయలేరు. మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. రైట్. కులంకి ప్రొఫెషన్ కి డైరెక్ట్ లింక్ ఉంది. కానీ సొసైటీలో ఉన్న కులం అనేది వేరే. అది ఐడెంటిటీ కోసం వచ్చింది. ఇప్పుడు ఇంట్లో 4 మంది ఉన్నాం. డాడీకి మమ్మీ, ఒక చిన్న బాబు, పాప పుట్టి, ఇద్దరు సమానంగా ఇద్దరికి ఒకటే పేరు పెడతాడు. ఆయనకి ఇద్దరు ఒక్కటే కదా, ఒకటే పేరు పెట్టలేరు. ఎందుకు పేరు ఒకటే పెట్టలేరు? ఐడెంటిటీ కావాలి అక్కడ. సొసైటీలో ఐడెంటిటీ కోసం ఏమైందంటారా, స్లోగా ఈ కులం అనేది ఐడెంటిటీ కింద కన్వర్ట్ అయిపోయింది. దాంట్లో కూడా పవర్ఫుల్ ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మిన్స్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు ఒక టైంకి వచ్చిన తర్వాత. లేకుంటే బ్రాహ్మిన్స్ ఉన్న వాళ్ళ దగ్గర బికాస్ దే హ్యావ్ మోర్ ప్రాపర్టీ, స్లోగా అందరికి ఈర్ష, ద్వేషం, అని నాది ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఒక టైంకి వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ థ్రోయింగ్ అవే పీపుల్. సో కొందరు అనుకోకుండా పూర్ అయిపోయారు, కొందరు రిచ్ అయిపోయారు. ఈ పూర్ రిచ్ వచ్చేసరికి ఇలా మధ్యలో ఏమైంది, పూర్ అంటే వాళ్ళు దేనికి పనికిరాని టైప్ లో దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. దానికి బుక్కి నేచర్ కి సంబంధం లేదు. నేచర్ చాలా సీరియస్ అవుతుంది ఇలాంటి విషయాల్లో. ఒకరిని తక్కువ చేసి చూసినా నేచర్ గెట్స్ వెరీ యాంగ్రీ. అవునా కదా? ఇప్పుడు భిక్షగాడు అనకూడదు నువ్వు. యాక్చువల్గా టైం బాగా భిక్షగాడు అయినా నీకు వాడికి తేడా లేదు యాక్చువల్లీ. అందుకే ధర్మంకి న్యాయానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు ఉన్నారు కదా, మీరిద్దరు ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటే ఫ్యామిలీ మెంబర్స్. ఏమైందంటే ఒక టైం వచ్చినప్పుడు వీడికి నువ్వు 10 లక్షలు హెల్ప్ చేసినావు. ఓకే. న్యాయం ప్రకారంగా మీరు ఇద్దరి మధ్యలో ఉన్న డాక్యుమెంట్ ఉందా అని అడుగుతారు. డాక్యుమెంట్ ఉందా మీ ఇద్దరి మధ్యలో? లేదనుకో, నువ్వు రిటర్న్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకి చెప్పేస్తుంది. ధర్మం ఏం చెప్తుంది అంటే బికాస్ ఈ హెల్ప్ యూ వన్ డే, నీవు 10 లక్షలే కాదు వాడికి ఇవ్వాల్సింది, లైఫ్ అంతా రుణపడినా తప్పు లేదు. ఎందుకంటే టైం వచ్చినప్పుడు వాడు హెల్ప్ చేసిన, అది ధర్మం అన్నమాట. ఇప్పుడు ఈ ధర్మం అనేది ఎక్కడ నేర్పిస్తారు మనకి? ప్రతి ఒక్కరు ధర్మం పాటిస్తుంటారా అంటే ధర్మం లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మహాభారతం అనేది మనకి ఆ ధర్మాన్ని నేర్పిస్తున్నారు. ఎవరెవరైతే అధర్మంగా ప్రవర్తించినారో వాళ్ళు ఎన్నో లైఫ్ లో సఫర్ అయినారు. ఎవరైతే ధర్మంగా ప్రవర్తించినారో తెలిసి తెలియక తప్పులు చేస్తే ఆ తప్పులు క్షమించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందుకే పాండవుల్లో ఇంటెన్షన్ గుడ్ ఉన్నాయి కాబట్టి ఆ తప్పులు చేసినప్పటికీ వాళ్ళకి క్షమాగుణం అనేది ఇచ్చిండు దేవుడు. ఒక టైం వచ్చిన తర్వాత వస్తుంది అది 100%. ఎగ్జాక్ట్లీ. సో లైఫ్ దేవుడు నేచర్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మనకి ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది. నువ్వు తప్పులు చేస్తున్నారు అవి చేయకుండా. నేచర్ ఛాన్స్ ఇవ్వకుండా నేచర్ అనేది దాన్ని మళ్ళీ ఎన్నిసార్లు క్షమిస్తుంది మనం? క్షమాగుణం అనేది ఉంటుంది, నేచర్లోనే ఉంటుంది క్షమాగుణం అనేది. ఇక్కడ నిర్వధిక నరకం అంటే ఏంటిదంటే సొసైటీలో ఒక్కొక్కసారి కులం డ్యామేజ్ అయిపోయింది అనుకోరా. ఇవాళ యుద్ధం స్టార్ట్ అయింది, స్కూల్ ఓపెన్ ఉంటాయా? ఉండే. నీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పనిచేస్తాయా? నీకు ఒక సెకండ్ పట్టదు, నెక్స్ట్ డే నువ్వు నరకంలో ఉంటావా? నీకు ఇంటి దగ్గర వాటర్ ఉండే, ఎలక్ట్రిసిటీ పనిచేయదు, కుల వ్యవస్థ డ్యామేజ్ అయితే నిర్వధికంగా నరకంలో ఉండవా?
ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో ఏదో నరకం అనగానే మీరు డైరెక్ట్ హెవెన్ హెల్త్ అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈయన అర్జున్ అంటున్నారే కుల వ్యవస్థ నాశనం అయిపోతే మరి అందరూ ప్రాబ్లం లో పడతారు కదా అంటున్నాడు. ప్రాబ్లమే అంటున్నాడు. ఇంకో సొల్యూషన్ దొరికింది. పర్మనెంట్ నరకం అంటే కూడా అది ఏదో పెద్ద ఎక్కడికో వెళ్ళి ఇక్కడే ఇంకా సొల్యూషన్ ఉండకుండా సఫర్ అయితేనే ఉంటాం. అది కూడా నరకమే. ఎంత సఫర్ అవుతుంది. కుల వ్యవస్థ డ్యామేజ్ ఉంటుంది, టార్చర్ అది. అయితే కులానికి మతానికి ఈ బ్రాహ్మణులకి లింక్ పెడుతున్నాడు. ఇప్పుడు బ్రాహ్మణులే రాసిర్రు ఇదని చెప్పేసి వాళ్ళు లింక్ పెట్టి ఆడు డ్యామేజ్ చేసుకుంటుండే. దిస్ భగవద్గీత అనేది యూనివర్సల్ బుక్. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్ టు హిందూస్. ఫస్ట్ ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అది ప్యూర్లీ నేచర్ ఇన్స్పైర్డ్ అంటే కృష్ణుడు నేచర్ ఏ లెవెల్ వరకు అర్థం చేసుకుంటే అరే మనం చేసే ప్రతి పనిలో నేచర్ రెస్పాండ్ అయితేనే ఉంటుంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అని చెప్తాడు అనమాట. ఒక నిమిషం జైతు నాకు నువ్వు దీని గురించి చెప్పు. నాకు అది ఇప్పుడు దీంట్లో మీనింగ్ ఉందా అది చెప్పు నాకు. ఈ విషయం కూడా ఈ విషయం కూడా తెలుస్తారు సార్. సింపుల్ గా మొన్న జరిగింది కదా సార్ వార్, ఇజ్రాయెల్ వార్ పాలస్తీన్. అక్కడ నిజంగానే కుల వ్యవస్థ ఇప్పుడు ఆర్మీ చేయాల్సిన పనో లేకపోతే వాడు చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం వల్ల మొత్తం దేశం అంతా సర్వనాశనం అయిపోయినాడు. కుల వ్యవస్థనే లేదా కదా ఇప్పుడు అక్కడ చేతిలో పెట్టేసి నరకమే కదా. ఇంకా అదే లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. Krishna Krishna Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama